12వ నెలైనటువంటి డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 1వ తారీఖు శుక్రవారము చవితితో మొదలుకొని 15వ తారీఖు శుక్రవారము తదియతో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగినటువంటి వారికి వారి యొక్క రాశి ఫలిత ప్రభావాలు, ఈ అర్ధమాస ఫలితాలు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయి, ఏ అంశాల మీద తగు జాగ్రత్తగా నడవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వారు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. సహజంగా మనిషి జీవితంలో డబ్బు, మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి నమ్మకము, తర్వాత కొంతమందికి గర్వం, ఒక్కొక్కరికి మనం అన్నీ సాధించామనేటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది. కానీ ఈ రాశి కలిగినటువంటి వారిలో సహజంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమందికి ఈగో ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఎలా అంటే ఏదైనా ఒక విషయంలో మనం సాధించగలుగుతాం అనేది, అన్నీ మనకు తెలుసులే అనేది, ఒక్కొక్కరు ఏదైనా చెప్పినా గబక్కన వినకపోవటం, పెడచెవును పెట్టేటటువంటి గుణం కొంత ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఏమవుతుందంటే ఈ సమయంలో మీకు కొన్ని పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మారేవి కూడా వ్యతిరేకం చేయటానికి, మిమ్మల్ని బ్రేక్డౌన్ చేయడానికి, మిమ్మల్ని ఏదైతే కాస్త మీ పొజిషను సాఫీగా సాగుతున్న ప్రయాణం ఏదైతే ఉందో అది కాస్త మిమ్మల్ని కింద పడేసేదానికి ఈ సమయకాలం మీకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు జరగవచ్చు. ఈ ఏ పరిస్థితుల మీద మనం జాగ్రత్తగా వర్తించాలి అనే అంశాన్ని చూసినట్టయితే, ఇప్పుడు మీరు ఏదైనా కుటుంబంలో ఒక గృహం కొనే పని కానీ, ఒక భూమిని కొనాలనుకున్నా, ఇల్లుని కట్టాలనుకున్నా, ఒక వాహనం కొనాలనుకున్నా, ఈ విషయాలన్నీ కూడా మీరు ఇంటి వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో సంప్రదించటము, ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి తెలియపరచటము, వారి సలహాలు తీసుకొని అందులో మంచి చెడు అనేది ఆలోచించి నిర్ణయం తీసుకొని చేయటం మంచిది. కొన్ని సందర్భాల్లో మన స్నేహితులు కానీ, మిత్రులు కానీ, మనకంటే చిన్నవారు కానీ మనం చేస్తున్నటువంటి పని మీద మనకు తెలియని అంశంలో కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నప్పుడు, నాకంటే చిన్నవాడు, నాతో పాటు తిరిగేవాడు, నేను సలహా చెబితే వినేవాడు, వాడు చెప్తే నేను వినేదేంది అనే ఈ కోణంలో మీరు వెళ్ళటం వల్ల ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అలాగే మన కుటుంబంలో ఒక్కొక్కసారి తోడబుట్టిన వాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, స్త్రీకి పురుషుడు కానీ, పురుషుడు స్త్రీ కానీ, ఎవరైతే వారికి సంబంధించిన పనులు చేయాలనుకుంటున్నారో అంత నాకే తెలుసు, నేను చేసేదే కరెక్టు, చేశాక ఇవాళ సర్ప్రైజ్ ఇద్దాము అనే ఈ తరహాలో మాత్రం ఈ సమయకాలం మీకు అనుకూలించుతుంది. కాబట్టి ముందస్తుగా వాళ్ళకి తెలియపరచడం, ఒక్కొక్క సందర్భంలో ఎవరి నోట్లో ఏ భగవంతుడు ఎలా వాకు చెప్పిస్తాడనేది తెలియదు. మనం ఒక టైంలో నష్టం జరుగుతున్న అంశాన్ని కూడా మనం తెలియపరచుకోవడం వలన ఆ నష్టం నుంచి బయటపడేదానికి కొంతమంది నోట్లో నుంచి కూడా దైవం మనకి మంచి చేసేటటువంటి విధంగా మాట్లాడిస్తుంది. కాబట్టి ఈ సమయకాలం మీకు మీ ఇంట్లో చిన్నవారైనా పెద్దవారైనా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ఏదన్నా మీ వ్యక్తిగత విషయాల్లో కొన్ని పనులు చేయాలనుకుంటున్నా, ఏదైనా మీ పర్సనల్ విషయాల్లో కొన్ని ప్రయత్నాల్లో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, మీ బతుకు తెరువుకు సంబంధించిన పనులు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఏదైనా కొనాలనుకున్నా, ఒక వస్తువు చేయాలనుకున్నా, పలానా పనికి వెళ్ళాలనుకున్నా, ఒక ప్రయాణానికి వెళ్ళాలనుకుంటున్నా కూడా ఈ సమయకాలం ప్రతిదీ చెప్పి 1-4 సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది. లేదు కాదు, నాకే తెలుసు, నేను చెప్పిందే చేస్తా, నాకు అవసరం, వారికి చెప్పాల్సిన పనే ఉంది, మనం తెచ్చిపెడితే తినేవారు, మనం ఇస్తే తీసుకునేవారు, ఇంట్లో ఉండేవారు, వాళ్ళని ఎందుకు చెప్పాలి, నాకు ఇష్టం వచ్చిందే చేస్తాను అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఇరుకున పడి, ఇబ్బందులు పడి, నేను చేసుకున్న దానికి నేనే గోతులో పడ్డాను అనుకునే పరిస్థితికి ఈ సమయకాలంలో మీరు అలా ఆలోచించే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు కొంచెం ఓర్పుతో, నిదానంగా, ఈగోకి వెళ్ళొద్దు, గర్వంగా మనం నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రతిదీ నాకే తెలిసినటువంటి ఫీలింగ్కి వెళ్ళొద్దు. అది ఈ సమయకాలంలో మీరు పాటించవలసిన ముఖ్యమైనటువంటి అంశం. ఇక ఈ రాశి కలిగిన వారికి ఆర్థిక పరిస్థితులు కానీ, రుణ బాధలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ అంతా కూడా ఈ సమయకాలం చాలా చక్కగా కుదురుపడేటటువంటి పరిస్థితులు ఎదురవటము, ఇంట్లో వివాహాలు, పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి పనులు, పిల్లల యొక్క క్రమశిక్షణలు, బిడ్డలకు సంబంధించిన కొన్ని బాధ్యతలు మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో సకాలంలో ఈ సమయకాలంలో పూర్తవటం జరుగుతుంది. ఇంటి ఎందున పండగ వాతావరణంతో కూడిన పనులు, కొంతమంది బంధుమిత్రులు
మీ ఇళ్ళకి రావటం, మీరు వారి బంధుమిత్రులు ఇంటికి వెళ్ళటం, విదేశీ ప్రయాణాలు, దూరదేశంలో చదువుకునేటటువంటి విద్యార్థులు నిలకడ పడటము, కొంతమంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఈ సమయకాలంలో శుభవార్తలు, వారి నుంచి ఆహ్వానాలు అందటము, అలాగే కుటుంబ కార్యక్రమాలలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పనులు కూడా గత కొంతకాలంగా అనారోగ్యంగా పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి కూడా బయటపడే పరిస్థితులు ఈ సమయకాలంలో వీరికి అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగం, వ్యాపార రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా ఈ సమయకాలంలో మీరు పెట్టేటువంటి ప్రతి నిర్ణయాలు కూడా తప్పకుండా మీకు ఫలిస్తాయి. వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు ఆశించినటువంటి విధంగానే మీకు అనుకూలంగా మారతాయి. కొంతమంది అయితే వ్యాపారాలు వచ్చేసరికి చేసే పరిస్థితి లేక వారికి తెలిసిన వృత్తి అంటే ఏదైనా కిరాణా షాప్ పెట్టుకోవటము, ఒక్కొక్కరు మిల్లు, లేదంటే వారికి సంబంధించిన తాత ముత్తాతల నుంచి వారు కులవృత్తిగా చేసుకునేటువంటి బతుకు తెరువు పనులు ఏవైతే ఉంటాయో ఆ తరహా పనుల్లో కూడా ఈ సమయకాలంలో కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది. కాకపోతే ఆర్థికంగా మాత్రం ఇబ్బంది పడాల్సిందేం లేదు. ఆర్థిక పరంగా కొంచెం మెరుగ్గా సంతోషకరంగానే ఉంటారు. కానీ జనుల యొక్క ఏడుపు వలన ఒకప్పుడు మీ పరిస్థితులు బాగున్నప్పుడు మీ పరిస్థితుల స్థితిగతులని మీరు బతికే స్థితిని పట్టుకొని ఉందాగా జీవిస్తున్నారని మీ మీద ఏదైతే ఏడుపు నరుల దృష్టి ఉంటుందో దీని ప్రభావం వలన కొన్ని పనులకు ఆటంకం ఏర్పడటము, ఆ దృష్టి ప్రభావం వలన కొన్ని అవ్వాల్సిన పనులు కూడా పెండింగ్ పడి వాయిదా పడే పరిస్థితులు జరుగుతాయి. దానికి రానున్నటువంటి 12వ తారీఖు అమావాస్య మంగళవారం రోజున మాత్రం మీ అంటే కులమతాలతో సంబంధం లేకుండా ఏదైతే మీరు పూజించగలిగినటువంటి దైవం ఉందో ఆ రోజున ఆ దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి యందు మీ యొక్క సమస్యని మొరపెట్టుకోవటము, ఆ భగవంతుడి యొక్క జ్ఞానంలో మీరు ఉండే ప్రయత్నం చేయటము, తప్పకుండా దైవ దర్శనం అమావాస్య నాడు చేసే ప్రయత్నం చేయగలిగితే మీ మీద పడేటటువంటి కాస్త చెడు వైబ్రేషన్ కూడా మీకు దూరం అయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి కలిగిన వారు ఓవరాల్గా ఈ సమయకాలం మీరు తెలిసినా అన్నీ వచ్చినా అన్ని తెలివితేటలు ఉన్నా కొన్ని తెలియని వ్యక్తిలాగా జీవించడం ఈ సమయకాలం మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. సర్వేజన సుఖినో భవంతు.